చాలామంది ఈ వాక్యం చదువుతాం. దూరం నుంచి చదువుతాము. ఎన్నిసార్లు చదువుతాము. బై హార్ట్ చేస్తాము. మెడిటేట్ చేస్తాము. ఎంతమంది ఆ వాక్యం లోపలికెళ్ళి ఆ పరలోకంలో ఉన్న స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, పొందుకుంటున్నారు? ఇది క్వెషన్ మనకి. నాకు ఎవరు ఆన్సర్ చేయొద్దు. కానీ మన పాస్టర్ గారు వారం విశ్వాసం మీదే చెప్తున్నాడు. వర్డ్ ఎక్స్‌ప్లోషన్‌లో ఆహ్, ఆయన వాక్యం మీద ఎలా నిలబడి ప్రార్థనలు పొందుకోవాలని చెప్తున్నాడు. కానీ ఎంతమంది మనము వాక్యం మీద గలుగుతున్నాము? అది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొవర్బ్స్ 15:4. సాత్వికమైన నాలుక హ్మ్. జీవవృక్షము, హ్మ్. దానిలో కుటిలత ఉండిన ఎడల హ్మ్. ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగము కలుగును. అయితే నేనిక్కడ చెప్పినది ఏంటంటే, ద హోల్‌సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. మనము జీవం కలిగి ఉన్నాం. మన లోపల యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మనం జీవం కలిగి ఉంటాము. ఒకప్పుడు నీరసంగా, ఒకప్పుడు జీవం లేనట్టు ఉండమండి. ఎప్పుడూ జీవం కలిగి ఉంటాము. తండ్రి యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకానొక కుమారుడు, ప్రియాతి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు. అవునా అండి? ఆయన మన లోపలున్నాడు. అంటే మనం ఏమైనాం అప్పుడు? మనము దేవునికి ప్రీతి అయిన పిల్లలమైనం. ఇష్టమైన పిల్లలమైనం దేవుడికి. అప్పుడు యేసుక్రీస్తు మనం కాన్షియస్‌గా ఎప్పుడు మాట్లాడుతున్నా, క్రీస్తు అయితే ఈ సిట్యుయేషన్‌లో ఏం మాట్లాడతాడో అది మాట్లాడాలి. క్రీస్తు అయితే ఈ సిట్యుయేషన్‌ని ఎలా టాకిల్ చేస్తాడో అలా టాకిల్ చేయాలి. క్రీస్తు అయితే ఈ సిట్యుయేషన్‌లో ఎలా నడుస్తాడు అలా నడవాలి. ఇప్పుడు నలుగురిలో ఉన్నది నేను, లోకంలో ఉన్నది మీనా. మీనా ఒక బాడీ. కానీ ఆత్మీయంగా చూస్తే యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ప్రతి క్రియ ఎందుకు చేస్తున్నామని మనకు తెలుసు. ఎందుకు ప్రార్థన చేస్తున్నామని తెలుసు. ఒకరికి ప్రార్థన చేశామంటే ఎలా ప్రార్థన చేస్తున్నామని తెలుసు. అందుకనే నేనంటున్నాను, మనము విశ్వాసంలో కుమారుని వలె ఉండాలి. ఇప్పుడు ఏదైనా క్రియ చేయాలంటే యేసు ప్రభువు పర్వతం మీదకెళ్ళి ప్రార్థన చేశారు. మరి నువ్వు నేను అలా చేస్తున్నామా? క్వెషన్. నోబడీ కెన్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ ఆన్సర్స్. మనల్ని మనం క్వెషన్ అడుక్కోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ లోపల వాళ్ళ విశ్వాసంలో మనం కలిసిపోతున్నామా? లేకపోతే మన విశ్వాసంని చూసి వాళ్ళు మారుతున్నారా? ప్రశ్న. నలుగురిలో ఉన్నప్పుడు మన దేవుణ్ణి ఇలా వాళ్ళకి చెప్పాలి. ఎలా దేవుని మహిమ వాళ్ళకి చెప్పాలి అని ఒక ఆహ్, ఇది ఆహ్, ఆహ్, దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు విశ్వాసులై ఉండాలి. లేకపోతే ఏదన్నా సిట్యుయేషన్ మనకొచ్చిందనుకోండి, వస్తే లోకరీతిగా చూసామనుకోండి, లోకరీతిగా అడ్వైజెస్ తీసుకుంటే, లోకరీతిగానే మనకు రిజల్ట్స్ ఒస్తాయి. ఆత్మీయ రీ ఆహ్, ఆత్మీయ రీతిగా మనము ఆత్మీయులతో ఉన్నట్లయితే, వాళ్ళు ఒకవేళ విశ్వాసం ఇయ్యకపోయినా మనం టంగ్స్‌లో మాట్లాడదాం, మనం ప్రార్థన చేద్దాం అని ప్రోత్సహిస్తారు మనల్ని. అప్పుడు హ్మ్, మనకి కావాల్సిన ప్రార్థన మనకి వస్తుంది. విశ్వాసంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని చూసినట్లయితే యేసుప్రభుని చూస్తున్నాడా లేదా అని మనం ఆహ్, అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు మన లోపల ఉన్నాడో, జీసస్ లివ్స్ ఇన్ మీ, జీసస్ ఇస్ ఇన్‌సైడ్ మీ, జీసస్ ఇస్ వాకింగ్ విత్ మీ, జీసస్ ఇస్ టాకింగ్ విత్ మీ. మనము యేసులాగా ఎప్పుడు మనం అది కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే మనము చెప్తూ ఉంటామో, యేసు ఆహ్, మన తండ్రి అయిన యెహోవా దూరం ఉన్నాడని మనం అనుకుంటాము. హ్మ్. కానీ మనల్ని చూసినట్లయితే క్రీస్తుని చూస్తున్నాడా లేదా? మీనని కాదు, క్రీస్తు కనబడుతున్నాడా లేదా నా లోపల? అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆహ్, అంటే దేవుడంట మనల్ని స్కాన్ చేస్తుంటాడంట. మన ఐడీ ఎవరండి? ఐడీస్ ఉంటాయి మనందరికి. మన ఐడీ ఎవరు? ఐడీ అంటే పరిశుద్ధాత్మ, జీసస్. కరెక్ట్. మన ఐడీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరం పని చేస్తున్నాం కదా! లోపలికెళ్తే మన ఐడీ నేను ఫేస్ రీడింగ్ ఇస్తేనే నన్ను తీసుకుంటుంది మా ఆఫీస్ మా లోపలికి. లేకపోతే నేను వేరే. అట్లాగే బ్రదరు, మా హస్బెండు ఆఫీస్‌లోకెళ్తే ఐడీస్ ఉంటాయి. ఐడీ తోటే ఈళ్ళు ఈ ఆఫీస్ ఎంప్లాయీ అని రికగ్నిషన్ ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లో ఇది నా కుమార్తె అనే ఐడీ ఏంటి? మనము క్రీస్తు గురించి అవగాహన కలిగి ఉండడము మన ఐడీ.
క్రీస్తు గురించి అవగాహన కలిగి, అంటే ఉట్టి తెలవడమే కాదు, ఆయనని తెలుసుకొని, తెలవడం వేరు, తెలుసుకోవడం వేరు. తెలుసుకుని ఆయన అంటే ఇంటెన్షనల్‌గా వి నో దట్ జీసస్ ఇస్ ఇన్‌సైడ్ అస్. అండ్ వాట్ వి డూ అకార్డింగ్ టు జీసస్, వాట్ జీసస్ విల్ టెల్ విల్ డూ దట్. అప్పుడు అది మనకి కరెక్ట్ అయిన ఐడియా. ఇంకొకటి ఏంటంటే ఆహ్, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం రెస్పాండ్ కాం. జీసస్ రెస్పాండ్ అవుతాడు. మన ఐడీ జీసస్ అయినప్పుడు జీసస్ రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే మనం అంతా యేసుప్రభు కంట్రోల్‌లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడేది ఏమి ఉండదు. మనం చేసేది ఏమి ఉండదు. క్రీస్తువే రెస్పాన్స్ అవుతాడు దేవుని యొక్క దీంట్లో. అది ఒకటి. ఇంకొకటి ఏమంటున్నానంటే ఆహ్, క్రీస్తు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన పాస్టర్ గారు పోయినసారి వాక్యం చెప్పారు కదా! గాడ్ సెడ్ అన్న దాని మీద మనము అవగాహన కలిగి ఉండాలి. అని ప్రార్థన చేయాలి. గాడ్ సెడ్ అంటే ఆల్రెడీ దేవుడు చెప్పేసాడు. ఇది నేను క్రియేట్ చేసేసాడు. అది నేను పొందుకోవాలి. మనం ఏం చేస్తాము? వి ట్రై టు క్రియేట్. నో, 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 నో. గాడ్ ఆల్రెడీ క్రియేటెడ్ త్రూ జీసస్ ఇన్‌సైడ్ అస్. వి హావ్ టు రికగ్నైజ్ అండ్ వి హావ్ టు ప్రొక్యూర్. అంటే దేవుడు సృష్టించాడు కాబట్టి, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి, నేను క్రీస్తు ద్వారా అది పొందుకోవాలి. ఎందుకంటే క్రీస్తు దానికి అర్హుడై ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఆ అర్హతతోటి దేవుడు చేసిన క్రియలు, కార్యాలు అన్నీ ఆన్సర్స్, మన ప్రేయర్‌కి ఆన్సర్స్ అన్నీ కూడా దేవుడు ఇచ్చేసాడు కాబట్టి క్రీస్తు ద్వారా మనం అది పొందుకోవాలి. ఇంకొకటి నేను చెప్పేదేంటంటే ఆహ్, వాక్యము మన లోపల ఔట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. అంటే నీ హృదయము ఏముంటదో అదే నువ్వు మాట్లాడతావు. వాక్యం అట్లనే అంటుంది. ఔట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్ అని. నీ హృదయంలో ఏముంది? మనకు మనమే క్వెషన్ అన్నమాట. మనము 24 గంటలు సినిమాలు చూసి, 24 గంటలు ముచ్చట్లాడి, 24 గంటలు టీవీలు చూసి, 24 గంటలు అన్యులతో సహవాసం చేస్తే మన హృదయంలో ఏముంటదండి? ఎంప్టీ ఉంటది. ఏముండదు. కానీ నేను విశ్వాసంలో ఉన్నాను. ఎందుకంటే చర్చకి రాంగానే ఏమంటాం మనం? విశ్వాసంలో ఉన్నాను. అట్లాంటి అప్పుడు పని చెయ్యదండి. మనము దేవుని అవగాహనతోటి నా హృదయంలో అంతా వాక్యం నింపుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పంజ్ ఉందనుకోండి. స్పంజ్‌ని ఒక గ్లాస్ నీళ్ళు పోసాం. ఇక్కడ పెట్టి ఒక గ్లాస్. అది అబ్జర్వ్ చేసుకుంటది. అలాగే ఉంటది. పోస్తా ఉంటే ఫుల్ ఆఫ్ వాటర్. దాన్ని ఇటు ముట్టుకున్న నీళ్ళొస్తాయి. ఇటు ముట్టుకున్నా, ఇటు ముట్టుకున్నా. దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఆ విధంగా ఆహ్, తయారు చెయ్యి తండ్రి. వాక్యము మనము నెమరేసి, ధ్యానించి, నేర్చుకొని, వాక్యాలు నేర్చుకొని, వాక్యం మీద నిలబడాలి. నన్ను ఎటు దేవుడు ఇట్లా చేసినా కూడా వాక్యం రావాలి బయటికి. హల్లెలూయా! వాక్యం రావాలి. ఎగ్జాంపుల్ మనము అబ్రహాందే తీసుకోవచ్చు. అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడే విశ్వాసంలో నువ్వు ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అన్నాడు. ఏమన్నా సూచన క్రియ కనబడిందా అండి? 25 ఇయర్స్. 25 ఇయర్స్. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో అబ్రహాము ఏం చేశాడు? ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే దేవుడితోటి చూసాడు. దేవుడన్నాడు, "నీ టెంట్‌లోంచి బయటికి రా, కింద సాండ్ చూడు" అన్నాడు. చూసి ఏమన్నాడు? "సాండ్ లాగుంటాయి నీ పిల్లలందరూ" అని అంటాడు కదా! అది పెట్టుకున్నాడు. మళ్ళీ ఒకరోజు ఏం చేశాడు? టెంట్‌లోంచి వచ్చినప్పుడు ఆకాశం చూపించి, "ఆకాశం తారల వలె నీ పిల్లలుంటారు." నిజంగా ఉన్నారా అండి ఆయనకు పిల్లలు? 25 ఇయర్స్ లేరు. 25 ఇయర్స్ లేరు. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో ఏం చేయాలి? ఔట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. అంటే విశ్వాసంగా నువ్వు ఏదన్నా దేవుని ప్రార్థన చేశావంటే, ప్రార్థన సమయములో మనం దేని మీద ధ్యానించాలంటే, ఆ సమయములో దేవుడు ఏ వాక్యం నీకు చూపిస్తున్నాడు, ఆ వాక్యం ధ్యానిస్తూ అది నువ్వు చూడాలి. హల్లెలూయా! ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ గురించి ప్రార్థన చేసినావు. దేవుడు నీకది ఇచ్చేసాడు. అది నువ్వు ఎప్పుడైతే ఆత్మలో చూస్తావో, ఎప్పుడు కన్ఫెస్ చేస్తుంటావో, నాకు ఈరోజు ప్రార్థన చేశాను, మొదలుపెట్టాను. అది నేను ఆత్మలో చూసి
ఫిజికల్‌గా మేనిఫెస్ట్ అయ్యే వరకు మనము విశ్వాసంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా! నేను ఈ చిన్ని వాక్యము ఆహ్, ఎందు ఒకటి మీరు గుర్తుంచుకోండి. చిన్ని వాక్యంలో ఎగ్జాంపుల్ నేనిచ్చినానని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏమి లేదండి. ఆయన మీద ఎక్కి షోల్డర్స్ మీద కూర్చునేది నేనయ్యుండాలి. అంటే అలాంటి విశ్వాసంలో నడవాలి నేను. కూర్చొని చీరప్ చేయడం కాదు. కూర్చొని పాస్టర్‌ని చీరప్ చేసి యూ కెన్ డూ ఇట్ పాస్టర్ ప్రీచ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అంటుంటే ఆయన బలపడుతుంటాడు. మనకేమొస్తది? ఆయన బలపడుతుంటాడు. హల్లెలూయా. అది మీరు గమనించుకున్నారా? మనం ఎంత హల్లెలూయా అంటాం, ఎంత యెస్ పాస్టర్ అంటాం, ఎంత ఆయన వాక్యంకి మనం అగ్రీ చేసుంటామో, వి విల్ డ్రా మోర్ ఔట్ ఆఫ్ హిమ్. మోర్ ఔట్ ఆఫ్ హిమ్. ఆయనకి డ్రా చేస్తుంటే ఆయన నేర్చుకుంటాడు వాక్యం చెప్తుంటూ. మనము విని విశ్వాసంలో ఇక్కడ పెట్టుకుంది ఏంటి? ఆ విశ్వాసంలో మనం నడుస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఆహ్, చెప్తాడు. దే దేవుడు మనకి విశ్వాసం అనేది ఇచ్చాడు. కానీ ఆ విశ్వాసం నిజమైన విశ్వాసంలో నేనున్నానా లేదా? నువ్వు ఒక్కటే గమనించు. ఇంకా ఇవాళటి నుంచి నువ్వు ఒకటి ప్రార్థన చెయి. దేవా! ఆ మనిషి భుజం మీద ఎట్లా ఆహ్, విశ్వాసం ఉందో నేను కూడా నీ సంకలో, నీ భుజం మీద ఎక్కి నడిచేంత విశ్వాసము నాకు రావాలి అని ప్రార్థన చేయాలి. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు ఏదైనప్పటికీ ముందుకొచ్చి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. తోటి సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నా సాక్ష్యం ఏందంటే, నా కొలీగ్‌కే పనిచేస్తా ఉంటాడు. అబ్జర్వేటరీ అంటే సుస్మాలజీ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాడు. విజయవాడ కుర్రోడు. నేను ఇలా ఎగ్జామ్ రాస్తున్నాను. నాకు కొంచెం ప్రార్థన చెయ్యి అన్నాడు. ఎప్పుడు ఒక 20 డేస్ బిఫోర్. నేను గుర్తొచ్చినప్పుడు నా అన్న కొడుకు పేరు కూడా పెద్దోడి పేరు లోకేష్. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఇతని పేరు చెప్పాడు కదా! అలా ప్రార్థన చేస్తా ఉన్నా. మొన్న నైట్ అతనొచ్చి నాకు కూడా ఫెలోషిప్ దొరికిందన్న. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. నా నంబర్ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక అని నేను అతనికి చెప్పే, అన్న నీకు విశ్వాసం చాలా ఉందన్న. నేను చానా రోజుల నుంచి సంఘానికి పోతున్నా. మేము ఆల్రెడీ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్ అని. నేను కూడా క్రిస్టియనే నాన్న. ఈ మధ్య దేవుడంటే ఏందో తెలుసుకున్నా అంతే. అంటే అతనన్నాడు ఎలా అన్నాడు అంటే నన్ను ఒక హగ్ చేసుకొని నీలో ఏదో ఉందన్నాను. అలా కాదు నాన్న నేను ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్ చూడు అని. అతను మళ్ళీ ఎర్లీ నైట్ 11:30కి నాకు ఫోన్ చేసి ఇలా కూడా మీరు సంఘంలో ప్రార్థన చేస్తారా అన్నాను. ఇలానే చేస్తారు మా సంఘంలో అని. అంటే మొన్న నైట్ మనకి జరిగిన లైవ్ చెప్పినా కదా! ఆ యూట్యూబ్‌లో చూసాడు అతను. ఇలా చెప్తారా అంటే ఇలానే చెప్తారు. ఉన్నదాన్ని చెప్పడం కాదు నాన్న ఇంకా మహిమలో ఎలా ప్రయాణించాలి పరిశుద్ధాత్మతో అనే ఆత్మతో కూడిన ఆత్మతోనే సహాయం చేస్తుంది నాన్న. లోకం వేరు, లోకానుసారంగా జీవించే ఆత్మతో మనం బతకటం కాదు లౌకిక ఆత్మతో. దేవుని ఆత్మతో జీవించి చూడు. అప్పుడు నీకు జీవాత్మతో కూడిన వాక్యం నీకు అర్థమైద్దన్న. అంటే అతను అన్నాడు, "అలా ఎలా సాధ్యం" అని నాకు ఇంకో ప్రశ్నేసాడు. మొదటి మనిషి పుట్టిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి? మట్టితో పుట్టిన మనిషి. మట్టితోనే ఉన్నాం. కానీ రెండో వ్యక్తి ఎలా వచ్చాడు? పరలోక ఆత్మ ఆత్మీయంగా జీవించాడు. ఆయనెవరు? యేసుక్రీస్తు. ఆ ఇద్దరెవరు? మనమే ఉన్నామన్న. అరే! అలా ఎలా చెప్తున్నావు? దేవుడు మనలోనే ఉన్నాడంటేనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కదా! మరి మనం కదా దేవుడు రూపం అంటే ఆయనన్నాడు, "అలా ఎలా" అని. ప్రశ్న, క్వెషన్. ప్రశ్న, క్వెషన్ లాగా అతను నన్ను ఏదో చేస్తుండు. నేను చిన్న లాజికే చెప్పా. మొదటి కొరింథీలు 15 అధ్యాయం 47 వచనం నుంచి చదువు నాన్న. నీకు అర్థమైందేదో నాకు చెప్పు అన్నా. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అబ్జర్వేట్ డేటా చెక్ చేయడానికి వస్తాడతను. కంపల్సరీగా డైలీ. వచ్చి చూసుకొని మంచిగా చెప్పావన్న. దేవునికి మహిమ కలుగును గాక అని ఆయన చెప్పి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. హల్లెలూయా! దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఇంకెవరైనా ఉన్నారా అండి? హల్లెలూయా! ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిమనీ అంటే నాకు చాలా టెస్టిమనీస్ ఉన్నాయి. రోజొక టెస్టిమనీ నాకు. కానీ నేను దేవుడిని ఏం ప్రార్థిస్తున్నానంటే నాకొక మంచి టెస్టిమనీ గావాలి. పెద్ద టెస్టిమనీ గావాలి దేవా అని ప్రార్థిస్తున్నా. ప్రార్థిస్తుంటే నాకు ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పలేదు నేను. ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నాకు భయం ఎక్కువ. మనుషుల్ని చూస్తే కొంచెం టెన్షన్ అయిపోతానని ఎప్పుడూ షేర్ చేసుకోను. అయితే నాకు ఈ చర్చ్‌లో ఒక టెస్టిమనీ కావాలి దేవా! టెస్టిమనీ కావాలి అంటే
ఏప్రిల్, మే నుంచి నాకు ఎప్పుడైతే టెస్టిమనీ అడుగుతున్నానో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. ఇదేంటి దేవా! నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను టెస్టిమనీ ఎట్లా షేర్ చేసుకోవాలి? నాకు చిన్నయి చిన్నయి కాదు. నాకు పెద్ద పెద్ద టెస్టిమనీస్ కావాలి అని అన్నప్పుడు నాకు చాలా భయమేసిపోయింది. ఫైనాన్షియల్‌గా ఎంత ప్రాబ్లమ్ అయిందంటే అసలు చెప్పలేను. ఎవరు నమ్మరు. నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందంటే కూడా ఎవరు నమ్మరు నన్ను. ఆ రోజు నేనేం చేశాను, చర్చ్‌లో కూర్చున్నప్పుడు నా బ్యాంక్ అకౌంట్‌లో ఒట్టి 200 ఉంది. నా పర్స్‌లో ఒక 500 నోటే ఉంది. కానీ ఆ రోజు వాక్యం విన్నాక నేను ఎంత ఇన్‌స్పైర్ అయ్యానంటే, లేదు నేను ఇచ్చేస్తా దేవుడికి. దేవుడికి ఇయ్యడానికి నేను ఇంత ఆలోచిస్తున్నానేంటి, ఉన్న లాస్ట్ నోట్ ఏసేద్దాం అని చెప్పి ఏసేసా ఆ రోజు నేను. దేవుడికి ప్రేయర్ చేసుకున్నా. దేవా నాకు అంటే చర్చ్ గురించి కాదు, మనుషుల గురించి కాదు. వాక్యం గురించి దేవుడి కోసం నేను ఏస్తే నాకు దేవుడు నన్నే చూసుకుంటాడు. ఫిలిప్పీన్స్ 4:19 అన్ని ప్రొవైడ్ చేస్తాడు దేవుడు అని చెప్పేసి నేను అలాగే అనుకోని ఏసేసా. ఏసేసిన తర్వాత అసలు డబ్బులు లేవు ఏం చేయాలి అంటే, కనీసం ఎవరిదైనా అడిగన్నా నేను ఇంట్రెస్ట్‌కి తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఎట్లా గడిసేది ఎట్లా? నాకు రేపు ఎట్లా గడుస్తది నాకు అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. అలాగే ఇలాగే అడిగాను. పేర్లు చెప్పను. అడిగేసరికి ఒక సిస్టర్ నాకు హెల్ప్ చేసింది. ఒక 1,00,000 తీసుకున్న 5% ఇంట్రెస్ట్. కానీ ఇది టెస్ట్ మనీ కాదు దేవా! నాకు ఇట్లాంటి టెస్ట్ మనీ ఇచ్చావేంటి నువ్వు? డబ్బులైతే వచ్చాయి. కానీ నా టెస్ట్ మనీ ఏది ఇందులో అని నేను మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా ఏం చేశాను, అదే ఇంట్రెస్ట్ డబ్బుల్లోంచి ఎయ్యబుద్ధి అవ్వల నాకు. నా పర్స్ అంతా వెతుకుతున్నా. నా పర్సనల్ పైసలేమన్నా ఉంటేమో ఒక రూ. 100 చిల్లర దొరికితే ఇద్దాము అని. వెతుకుతున్నా దొరకలేదు నాకు. మళ్ళీ ఆలోచించొద్దు నేను దేవుడికి ఏసేసేయాలి అని చెప్పేసి మళ్ళీ ఏసేసాను. ఆ ఈవినింగ్ నేను ఇంటికెళ్ళిన తర్వాత నాకొక కాలొచ్చింది. "నీకు డబ్బులు అవసరం ఉంది. నువ్వెందుకు అంటే ఇంట్రెస్ట్ కడుతున్నావు నువ్వు. నువ్వింకా కట్టొద్దు. నేను కట్టేస్తున్నాను ఈ రూ. 1,00,000 అని." అయితే నాకీ లైఫ్‌లో అంటే నేనెప్పుడు అనుకోలేదు దేవుడు ఇంత అద్భుతమైన కార్యం చేస్తాడు అని. అంటే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకరు ఇట్లా కాల్ చేసి అంటే నా గురించి తెలిసి నాకింత హెల్ప్ చేసి, నన్ను పట్టించుకున్నోళ్ళు ఫోను చేసి, "నేను నీ రూ. 1,00,000 కట్టేస్తున్నాను. నువ్వు ఇంక ఇంట్రెస్టే కట్టవసరం లేదు నువ్వు" అనేసరికి అది నాకు ₹1,00,00,000తో సమానం. సో, దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఎందుకంటే నేను ముందంతా ఎళ్ళేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, నా ప్రేయర్ లైఫ్ ఇంక్రీజ్ అయింది. నా టంగ్స్‌లో మాట్లాడడము, అసలు ప్రేయర్ చేయమంటే కూడా భయపడేదాన్ని. అలాంటి దాన్ని ఇప్పుడు నేను ఇంటర్సెషన్ ప్రేయర్‌లో ప్రేయర్స్ చేస్తున్నా. నాకు తెలీదు ఎలా చేస్తున్నానో, కానీ నేను నేర్చుకున్నా. ఇక్కడికొచ్చిన తర్వాత ప్రేయర్స్ నేర్చుకున్నాను. దేవుళ్ళ వాక్యంలో ఎదగడం నేర్చుకున్నాను. సో, ఐయామ్ వెరీ బ్లెస్డ్ కమింగ్ హియర్. I thank Pastor and Pastor Amma and thank God for this testimony. హల్లెలూయా! దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? ఇంకా ఎవరైనా ఉన్నారా? మనం కూడా ప్రార్థన చేద్దాము. అక్కడ 1,00,000 మనకున్న అప్పంతా ఒకరొచ్చి తీర్చేసేయాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? ఓకే. ఎవరు లేనైతే నేనొక సాక్ష్యం పంచుకుంటాను. ముందుగా దేవాది దేవునికి, మన మధ్యలో ఉన్న మన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి. మొన్న హుబ్లీలో మీటింగ్స్ అంటే టెస్టిమనీస్ వస్తూనే ఉన్నాయండి అక్కడి నుంచి. కాబట్టి నేను పంచుకుంటున్నాను. అయితే హుబ్లీలో వై పీటర్ అనే పాస్టర్ గారు ఎవరైతే మనకు అక్కడ మీటింగ్ అరేంజ్ చేశారో, ఆ పాస్టర్ గారు కాల్ చేయడం జరిగింది. అయితే పాస్టర్ గారితో మాట్లాడుతూ ఏమన్నా టెస్టిమనీస్ ఉన్నాయా అనంటే, ఒక కపుల్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. ఏంటనంటే, మాకు పిల్లలు లేరు కొన్ని సంవత్సరాల నుండి. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను గర్భం దాల్చాలా, నేను సాక్షి బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అనేసి. అయితే దేవుని కృప ఏంటంటే పాస్టర్ గారితో ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 4 డేస్‌లో ఆమె టెస్ట్ చేసుకున్నప్పుడంట ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. దేవునికే మహిమ అండి. అంటే కొన్ని డేస్ నుంచి అంటే కొన్ని ఇయర్స్ నుంచి వారికి పిల్లలు లేరంట. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే అమ్మా నువ్వు భయపడకు, నువ్వు ఇంటికి వెళ్ళు. దేవుడు నీ జీవితంలో ఇదే మంత్ గొప్ప కార్యం జరిగిస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు అలానే గొప్ప కార్యం ఆ బిడ్డల జీవితంలో జరిగించారు. ఆ సాక్ష్యం పాస్టర్ గారి నోట్ల నుంచి రావడం వల్ల మేము ఇంకా చాలా సంతోషపడ్డాము. దేవునికే మహిమ అండి. అంటే దేవుడు అక్కడ ఏమేమైతే ప్రవచనాలు చేసి ఉన్నారో, ఎవరి గురించైతే ప్రార్థన చేసి ఉన్నారో, అవన్నీ సాక్ష్య రూపకంగా మనకి రిజల్ట్స్ అనేసి వస్తున్నాయి. దేవునికే మహిమ. ఇంకా గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. గొప్ప మిరాకిల్స్ మన సంఘపు ద్వారా అక్కడ జరగబోతున్నాయి. ఆమేన్. లేమి లేదు, కరువు లేదు, అనారోగ్యం లేదు, అప్పులు లేవు. నేను ఒకటి చెప్పాలండి, ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో లాస్ట్కి ఆ రిసీవ్ ఇట్ అని ఏమైనా అనాలా. వినే వాళ్ళకి రాదండి. మీకు అర్థమవుతుందో లేదో? ఓకే, ఏం లేదు,
అప్పు లేదు, ఏం లేదు, లేమి లేదు, ఇంకేం లేదు, అనారోగ్యం లేదు, ఇంకేం లేదు, సమస్యలు లేవు, ఇంకేం లేవు, అశాంతి లేదు, ఇంకేం లేవు, అసమాధానం లేదు, ఇంకేమి లేవు. చూసారా అండి, ఏమి లేవు. మర్చిపోయారు నీ దగ్గర ఏం లేవని కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీరు పలికిన మాటలు మీ దగ్గర ఇంకా లేకుండా ఉండును గాక. నీకేముంది చెప్పండి. మొదటిగా మహిమ ఉంది, డివైన్ హెల్త్ ఉంది, డివైన్ వెల్త్ ఉంది, డివైన్ అధికారం ఉంది. ఇన్ జీసస్ నేమ్ అది మీకు ఇవ్వబడును గాక. ఈ రోజు నుంచి జాగ్రత్తగా అండి నీ మాటలు. చూడండి, మాటలకు శక్తి ఉంటాయి. దేవుడి మాటలకి దానికన్నా పెద్ద శక్తి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నుంచి నీకు లేమిగా నేను చెప్తున్నాను. చూడండి, నేను ఇది చేశాను మీకు చేయమని చెప్తున్నాను, నేను చెయ్యంది మీకు చెప్పను. ఈ రోజున నేను అంటే ఒక 2 days బ్యాక్ నా ఫోన్ తీసి అకౌంట్ చూసి నేను చెప్పాను ఎంత బ్యాలెన్స్ ఉందని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అన్న. ఆ ఫుల్ ఎక్కడి వరకు ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్. నీ ఇమాజినేషన్ ఎంత దూరం వరకు వెళ్తుందో అంతవరకు ఉంటుందండి. ఈరోజు వచ్చేటప్పుడు ఒక కార్ కనబడ్డది నాకు. మిషన్ స్ట్రిప్స్కి వెళ్ళాలంటే పెద్ద కార్ కావాలి కదండి, ఎక్కువ మందిని తీసుకుపోవడానికి. కార్ కనబడితే ఇట్లనే చూసా, ఎవరితో నేను మాట్లాడలేదు, కానీ నా చూపులో నాకు తెలిసిపోయింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ కార్ నాది అని. ఐ మీన్ యూ నీడ్ టు టాక్. యేసుక్రీస్తు మాట్లాడినాకనే ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడితేనే అద్భుతాలు జరిగాయి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? సంఘం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. ప్రార్థన అంతా చేస్తామా? అందరు రండి, పిల్లలు రండి, కూర్చొని ప్రార్థన చేద్దాం. యేసు నామంలో తండ్రి, మాకు ఎన్నైతే సరుకులు కావాలో అవన్నీ ఇచ్చేసినందుకే స్తోత్రాలు. మా బ్యాంక్ అకౌంట్లో తండ్రి అన్ని ఫుల్ చేసినందుకే స్తోత్రాలు. మా పిల్లల ఫీజులు కట్టేసినందుకే స్తోత్రాలు. యేసు నామంలో రిగాంధనమాసా అంటాం. అన్నాక బయటకు వచ్చేసి పప్పు లేదు, ఏం లేదు, ఎప్పుడు చూడు పచ్చడన్నం పెడుతున్నావు, నాకు కూరలు లేవు, ఎప్పుడు చూడు పెరగన్నం పెడుతున్నావు నాకు. నువ్వు ప్రార్థనలో ఏం మాట్లాడినావు? సమృద్ధి మాట్లాడావు. నువ్వు బయటకు వచ్చినాక ఏం మాట్లాడాలి? ఫస్ట్ నీ మైండ్ కన్ఫ్యూజ్ అవుతుందండి, నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, డబ్బులు లేవు, డబ్బులు లేవు. నీ కన్ఫెషన్ ఏంటి? డబ్బులు లేవు. పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ అవుతాయండి. మేము ప్రార్థన చేస్తే అవుతుందండి ఖచ్చితంగా, కానీ అవ్వకుండా ఆపేది మీ నోరులే. కానీ నేను అడుగుతున్నాను నా యేసయ్యని, నన్ను ఎంత ఆత్మీయంగా ఎంత పైకి తీసుకెళ్తావంటే నాకు నీ విశ్వాసంతో పని ఉండొద్దు. నీకు అర్థమవుతుందో లేదో? మీకు ఒకటి చూపించాలా అండి? సిద్ధంగా ఉన్నారా? నేను ఒక వచనం చూపించాలా? మహిమలో ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తారో అనేసి. రెడీగా ఉన్నారా? చెప్పండి, రెడీగా ఉన్నారా? నేను సిద్ధమే అనండి. నేను సిద్ధమే. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, మహిమలో ఉన్న వాళ్ళు ఇదే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడతారు కూడా. మత్తయి 10:1, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, సెయింట్ మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 10 verse 1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇప్పుడు ఆ 12 మంది శిష్యుల దగ్గర మన పేర్లు పెట్టుకుందాం. పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఎక్సైటెడ్ లేరు? ఐ రిసీవ్ ఇట్ లార్డ్, ఐ రిసీవ్ ఇట్ లార్డ్. ఎగ్రాహస్తే మతనాస్ ఎవ్రాహోసక. మహిమలో ఉన్నవాడు ఎలా జీవిస్తాడంట అండి?
అపవిత్రమును వెళ్ళగొట్టి చూడండి, యేసుక్రీస్తు అంట అలా శిష్యులను పక్కకు పిలిచన్నాడంట, నీకు అధికారం ఇస్తున్నాను. నాకు అధికారం ఇవ్వబడ్డది. చెప్పండి, ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నాకు అధికారం ఇచ్చినందుకు బాధపడుతున్నారు మీరు. చెప్పండి, అధికారం ఇవ్వబడ్డది. ఇంగ్లీష్ లో బాగుందండి, he gave them the power against unclean spirits. Against the unclean spirits. చాలా మందికి ఏం కావాలి తెలుసా? నా కొరకు పనిచేసే శక్తి కావాలంటారు. కాదు, నీకు శక్తి ఇచ్చాడు దేనికో తెలుసా అండి? అపవిత్ర ఆత్మలను ఎదుర్కోవడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? లేమి. అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? నీకు వచ్చే పర్సిక్యూషన్. అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? నీ శాలరీని దొంగతనం చేసేవాళ్ళు. అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? నీకు బిజినెస్ లేకుండా చేసేవాళ్ళు. అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? మన ఇళ్లల్లో మనకి శాంతి సమాధానం లేకుండా ఉన్నవాళ్ళు. అపవిత్ర ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? నీ డ్రీమ్స్ ని రియాలిటీలోకి రానియకుండా ఆపేసిన వాళ్ళు. దీనికి అగేన్స్ట్ గా నీకేమి ఇచ్చాడంట? చెప్పండి, పవర్.